ఈ అమ్మాయికి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈమె కోటీశ్వరుడి కారు దగ్గరికి వస్తుంది. ఆ తరువాత ఈమె ఆ కారు వెనక్కి వెళ్లి కారును కొడుతుంది. అయితే ఒక్కసారిగా ఆ కారు కనపడకుండా ఎగిరిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు తన కారును వెతుక్కుంటూ పరిగెడతాడు. అయితే అప్పటికే ఆ కారు బ్రిడ్జ్ మీద నుండి కింద ఉన్న చెరువులో పడిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి నీ కారు చెరువులో పడింది కాబట్టి ఇక నీకు కడిగే పని లేదు అని చెప్తుంది. అయితే ఈ కుర్రాడు ఇప్పుడు కారు లేకుండా నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని అంటాడు. అందుకు ఈ అమ్మాయి కాసేపట్లో ఇక్కడికి బస్సు వస్తుందని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో అక్కడికి బస్సు వస్తుంది. అయితే బస్సు ఎక్కే వాళ్ళందరూ కార్డు ద్వారా పేమెంట్ చేసి బస్సు ఎక్కుతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయి దగ్గర ఎలాంటి కార్డు ఉండదు. అప్పుడు డ్రైవర్ వీళ్లను కార్డు చూపించమని అడుగుతాడు. కానీ ఈ అమ్మాయి ఇతన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కోటీశ్వరుడు డ్రైవర్ కి కొంత డబ్బు ఇచ్చి ఏమీ అనుకోకుండా మమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు. అలా వెళ్తూ ఉండగా ఈ బస్సు కాసేపటికి ఒక ట్రాఫిక్ జామ్ దగ్గర ఆగిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ బస్సులో నుండి కిందకు దిగుతుంది. ఈమె ఆ బస్సు వెనక్కి వెళ్లి ఒక్కసారిగా ఆ బస్సును పైకి లేపేస్తుంది. దీంతో బస్సులో ఉన్న వారంతా ఒక పక్కకు జరిగిపోతారు. ఆ తరువాత ఈ అమ్మాయి ఈ బస్సును ఒక్కసారిగా పైకి ఎగరేసి కింద నుండి పట్టుకుంటుంది. అలా ఈ అమ్మాయి ట్రాఫిక్ లో నుంచి ఆ బస్సును మోసుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అలాగే బయట ఉన్న అందరూ కూడా ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ అమ్మాయి అలా కార్ల మీద నుండి బస్సు మోసుకుంటూ ఎలాగోలా ఆ ట్రాఫిక్ తప్పించుకుని బయటకు తీసుకువచ్చి ఆ బస్సును మళ్లీ కింద పెట్టేస్తుంది. ఇంతలో ఆ బస్సులో ఉన్న వారందరూ కిందకు దిగి వాంతులు చేసుకుంటూ ఉంటారు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 1 కామెంట్ చేయండి.